హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇదైతే 15th ఆగస్ట్ రోజు వీడియో. మా పాప స్కూల్లో నుండి ఇన్వైట్ అయితే వచ్చింది పేరెంట్స్కి. సో మేమైతే బయలుదేరాము స్కూల్కి. ఇంకా మా పాప ప్రోగ్రాంలో పాల్గొంటుంది కాబట్టి మేమైతే వెళ్ళాము. ఇక్కడైతే మేము స్కూల్కి అయితే రీచ్ అయ్యాము. అరేంజ్మెంట్స్ అయితే చాలా బాగా చేశారు. పేరెంట్స్కి కూడా చాలా మంచిగా రెస్పెక్ట్ అయితే ఇచ్చారు. ఇంకా ఇక్కడ బయట అయితే చైర్స్ ఇంకా అన్ని స్టేజ్ అయితే చాలా బాగా అరేంజ్ చేశారు వాళ్ళు. ఇక్కడైతే అలా ఒక క్లిప్ అయితే తీసుకున్నాము మేమైతే కూర్చొని. ఇంకా వెళ్ళగానే ఇక్కడైతే ఫస్ట్ అయితే గాంధీజీ గారికి ఇంకా అందరికీ వాళ్ళైతే బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు. టీచర్స్ అందరూ కూడా మంచిగా చిన్న చిన్న పిల్లలను అయితే క్యూట్గా రెడీ చేశారు. ఎంత బాగా అనిపించారో. అల్లూరి సీతారామరాజు, గాంధీజీ, మళ్ళీ ఇంకా భరతమాత అన్ని గెటప్స్ అయితే వేయించారు చిన్న చిన్న పిల్లలతో. చాలా క్యూట్గా అయితే అనిపించిండే. పిల్లలు కూడా సతాయించకుండా చాలా మంచిగా అయితే కోఆపరేట్ చేశారు టీచర్స్కి. ఇంకా ప్రోగ్రామ్ అయితే చాలా చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నేనైతే. ఫ్లాగ్ హోస్టింగ్ అన్నీ అయితే చేశారు మంచిగా. అందరూ అయితే విజిట్ అయ్యారు. చాలా మంచిగా అనిపించింది స్కూల్లో అయితే. పిల్లలు కూడా చాలా మంచిగా క్యూట్గా మంచిగా అందంగా రెడీ అయితే అయ్యారు. ఇంకా ఇక్కడైతే ప్లెడ్జ్ చెప్తున్నారు స్కూల్లో. ఇంకా వాళ్ళైతే అన్నీ చేసేసారు మంచిగా అరేంజ్మెంట్స్ కూడా. మన దేశం యొక్క గొప్పతనాన్ని ఇలా మన ప్రతి సంవత్సరం మర్చిపోకుండా జరుపుకోవడం అయితే చాలా ఆనందకరం. ఈరోజు మనం అందరం ఎంతో గర్వంగా జరుపుకుంటున్న స్వాతంత్ర దినోత్సవం 1947 ఆగస్టు 15న మన భారతదేశం అనేక శతాబ్దాల బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందింది. ఈ స్వేచ్ఛ కోసం ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారు కాబట్టి మనకు స్వతంత్ర దినోత్సవం వచ్చిందని అందరికీ తెలుసు. వాళ్ళు ఎంతో కష్టపడి మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చారు కాబట్టి మన తరం బాధ్యత ఏంటంటే చదువులో ప్రతిభ చూపించడం, పర్యావరణాన్ని కాపాడుకోవడం, సమాజంలో ఐక్యత, శాంతిని నిలబెట్టుకోవడం. ఈ స్వాతంత్ర దినోత్సవం మనకు ఒక స్ఫూర్తి దినం. మనం స్వాతంత్రం కాపాడుకోవడంలో, దేశాన్ని అభివృద్ధి చేయడంలో మనం ప్రతి ఒక్కరం భాగస్వాములం కావాలి. మన పిల్లలకు, వచ్చే తరాలకు కూడా మనం స్వాతంత్ర దినోత్సవం యొక్క విశిష్టతను నేర్పించాలి. అందరికీ కూడా జై హింద్, జై భారత్, భరతమాతకి జై అనే నినాదాలు తప్పకుండా నేర్పించాలి. లేకపోతే మన పిల్లలు మన 15th ఆగస్టుని మర్చిపోతారు. కాబట్టి మనం అలా జరగకుండా చూసుకోవాలి. మన పిల్లలకు, వచ్చే తరాలకు కూడా మన భారతదేశ గొప్పతనాన్ని నేర్పిస్తూ మనం మన పిల్లలనైతే పెంచాలి. ఇంకా ఇక్కడైతే మా పాప డ్యాన్స్ ప్రోగ్రాంలో అయితే పాల్గొనంది. కాబట్టి డ్యాన్స్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు. మా పాప అయితే చాలా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది. గిఫ్ట్ కన్నా నేను స్కూల్కి వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా పాప. ఇంక ఇక్కడైతే పెద్ద పెద్ద అతిథులు వస్తారు కదా, అలా వచ్చి మంచిగా ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. పిల్లలు డ్యాన్స్ చేస్తే మంచిగా చూసి అప్పటి వరకు ఉండి పిల్లలకి ప్రైజెస్ అయితే అందజేశారు. ఇంకా ఇక్కడైతే చిన్నపిల్లలు అయితే క్యూట్గా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. ఇంకా చాలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. ఆ చిన్నపిల్లలందరూ కూడా అలసట లేకుండా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు అయితే చేశారు.
ఇంక ఇక్కడైతే పిల్లలు దేశరంగీలా సాంగ్కి అయితే డ్యాన్స్ అయితే చేస్తున్నారు. వీళ్ళు పెద్దగా ఉన్నారు కాబట్టి చాలా క్యూట్గా అయితే చేశారు. ప్రతి ఒక్కరు కూడా చాలా మంచిగా అయితే కాస్ట్యూమ్లో అయితే రెడీ అయ్యారు. చిన్న చిన్న పిల్లలు అయితే భగత్ సింగ్లా చాలా క్యూట్గా అయితే రెడీ అయ్యారు. ఇంకా ఇండిపెండెన్స్ డే ఇలా అయితే వాళ్ళ స్కూల్లో సెలబ్రేట్ చేశారు. ఇంకా పిల్లలు కూడా చాలా క్వైట్గా మంచిగా అయితే ఉన్నారు, ఏడవకుండా. చిన్న చిన్న పిల్లలందరూ కూడా మంచిగా సపోర్ట్ అయితే చేశారు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్క పిల్లలకి కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని చెప్పి 15th ఆగస్టు రోజు వాళ్ళకు వీలైతే స్పీచ్ ఇప్పించడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళకి కొంచెమన్నా మన దేశం గురించి తెలుస్తుంది కదా. మన వీరులు ఎంత కష్టపడ్డారో వాళ్ళకైతే తెలుస్తుంది కదా. మనం ఎన్ని రోజులు బ్రిటిష్ వారి పాలన కింద ఉండి మనం స్వతంత్రం తెచ్చుకున్నాం అన్న విషయం అయితే తెలుస్తుంది. కాబట్టి మనం మన పిల్లలకి స్పీచ్ ఇప్పించడానికి ట్రై చేయండి. అలాగే వాళ్ళకి స్టేజ్ ఫియర్ కూడా పోతుంది, మంచిగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి స్పీచ్ ఇప్పించడానికి ట్రై చేయండి. కాస్ట్యూమ్స్ రెడీ ఇప్పించడానికి ట్రై చేయండి. మంచిగా రెడీ చేసి పిల్లలను హ్యాపీగా స్కూల్కి అయితే పంపించండి. పేరెంట్స్ కూడా టీచర్స్కి సహకరించి మంచిగా అందరూ పేరెంట్స్ అయితే విజిట్ అయ్యారు. అందరి పేరెంట్స్ని కూడా టీచర్స్ చాలా బాగా మంచిగా అయితే ట్రీట్ చేశారు, మంచిగా చూసుకున్నారు. ఇటు పిల్లలని, ఇటు స్టూడెంట్స్ని, ఇటు పేరెంట్స్ని మంచిగా అయితే చూసుకున్నారు. మా పాపకైతే ఇలా వైట్ అండ్ వైట్ థీమ్లో అయితే రెడీ చేసి పంపించమని చెప్పారు. వాళ్ళ డ్యాన్స్ కాస్ట్యూమ్ అదే అంట. అందుకని వైట్ డ్రెస్ అయితే తీసుకున్నాము పాపకి. ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాము, సెలబ్రేట్ చేసుకున్నాము. టీచర్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసి డ్యాన్సెస్ అయితే చేశారు. థ్యాంక్ యూ.